This call is now being recorded. ఓకే. సో దేవుడు మనకు మంచి శర్మని ఇచ్చాడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఒక ధైర్యం ఇస్తున్నాడు. ముదిమి అంటే ముసలితనం, ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యము వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎందుకంటే ఆ గర్భంలో వేసింది ఆయనే, ఆ గర్భంలో 9 నెలలు పెంచి పోషించింది ఆయనే, బయటికి వచ్చాక కూడా మనల్ని ఆదరించింది, కరుణించింది, కాపాడింది ఆయనే. అవును, ఒక పేరెంట్స్ని పెట్టాడు ఆయన బాధ్యతగా, వాళ్ళ ద్వారా ఆయననే చేపించాడు ఇవన్నీ కూడా. ముదిమి వచ్చాక మన ముసలితనం వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కూడా ఆయనే మనల్ని చేయి విడివడు, వదలడు, ఎడబాయని దేవుడు. సో నిన్న మనం చూసాము వృద్ధాప్యంలో ఎలా ఉండాలి మనం. అందుకే ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలి, మాకు తుది శ్వాస వరకు మంచి ఆరోగ్యం ఉండాలి, తుది శ్వాస వరకు జ్ఞానం ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలని. ఎందుకంటే ఏజ్ మీద పడ్డ కొద్దీ మన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటా ఉంటాయి. ఇప్పటి నుంచే మనం ప్రార్థించుకోవాలి. ఏజ్ మీద పడ్డా కొద్దీ ఐసైట్ తగ్గిపోవడం, ఇయర్ వినికిడి శక్తి తగ్గిపోవడం, లేదా లివర్ సమస్య, కిడ్నీ సమస్య, హార్ట్ సమస్య, ఇవన్నీ వస్తుంటా ఉంటాయి. కానీ అది వస్తుందని మాత్రం మనం ఫిక్స్ కావద్దు. మనం ప్రార్థించుకుంటే మన అవయవాలు ఎప్పుడు కూడా నిత్య యవ్వనం లాగా ఉంటాయి ప్రార్థించుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మోసే చూద్దాము. మోషే 120 సంవత్సరాలకు చనిపోయాడు. చనిపోయేంత వరకు కూడా ఆయన కంటి చూపు తగ్గలేదు, చెవిడి వినికిడి శక్తి తగ్గలేదు, హెల్దీగా చనిపోయాడు, ఆయన మరణించాడు. సో వృద్ధాప్యంలో కూడా ఆయనకు జ్ఞానం ఉంది, ఆయన సేవ చేయగలిగాడు, శక్తి ఉంది, బలం ఉంది. సో ఇప్పుడు దావీదు ఉన్నాడు, వృద్ధాప్యంలో ఆయన పడిపోతాడు, వృద్ధాప్యంలో పాపం చేస్తాడు, వృద్ధాప్యంలో ఒక స్త్రీతో పాపం చేస్తాడు. సో దానివల్ల ఆయన కొన్ని శాపాలు కొని తెచ్చుకుంటాడు. మళ్ళీ యవ్వన కాలంలో ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. అందుకే మనము అన్ని రకాలుగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ప్రార్థించుకోవాలి. మనందరం ఒక స్టేజ్ వస్తామండి, వృద్ధాప్యం అనే స్టేజ్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సో ఆలోపే మనము అన్ని విషయాలలో ఆలోపే జ్ఞానం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అలాగే మన లోపల నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, మెమొరీ పవర్ అలాగే ఉండాలి, వినికిడి శక్తి అలాగే ఉండాలి, కంటి చూపు అలాగే ఉండాలి, నడిచే కాళ్ళకు ఎలాంటి నొప్పులు రావద్దు, చూసే కళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. సో దేవుడు ఎందుకు ఇది చెప్తున్నాడంటే, చాలా మంది ఈ మధ్య కాలంలో మన ప్రేయర్ గ్రూప్ లో కూడా ఐ ప్రాబ్లంతో ఐ ఆపరేషన్ చేసుకున్నారు, లేకపోతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి, లేకపోతే ఇంకా వృద్ధాప్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాకు కూడా చాలా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయి. సో వృద్ధాప్యంలో వాళ్ళకు చేతికి డబ్బులు లేక సో వాళ్ళు బాధపడుతున్నారు, ఒకరిని చేచాచే పరిస్థితికి వచ్చారు. సో ఇప్పటి నుంచే మనము ప్రార్థించుకోవాలి, బీ ప్రిపేర్. సో వృద్ధాప్యంలో మనం ఎవరిని కూడా చేచాచి అడగకుండా ఇప్పటి నుంచే మనము చూసుకుంటా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని మిగిలించుకోవాలి. సో మనము ఏజ్ మీద పడ్డ కొద్దీ దేవుడు ఏం చెప్పాడు, నోటి మాట కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే చూసుకుంటా మాట్లాడాలని చెప్పాడు. మన వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా మాట్లాడాలని చెప్పాడు, వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా తినమని చెప్పాడు, వయసు మీద పడ్డా కొద్దీ చూసుకుంటా ఖర్చు పెట్టమని చెప్పాడు. ఇవన్నీ కూడా మన వృద్ధాప్యంలో మనకు సేవింగ్ చేస్తాయి, మనల్ని నష్టపరచవు ఇవన్నీ కూడా. కాబట్టి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూద్దాము వాక్యం ద్వారా చాలా మంచి మంచి స్క్రిప్చర్స్ రాసి పెట్టాడండి దేవుడు వృద్ధాప్యం గురించి. సో మనందరూ కూడా దేవుడు వినిపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 14వ వచనంలో, నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. సో ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయన యథార్థవంతుడు, ఆయన కనికరం చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆయనే తరతరాలకు వాత్సల్యాన్ని చూపించే దేవుడు. ఆయన లోపల ఏ చెడుతనం లేదండి, ఎలాంటి చెడుతనం లేదు, ఎలాంటి దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, దురాలోచనలు లేవు, ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. చూసారా అండి, ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు అంటే నీ వృద్ధాప్యం వచ్చినా కూడా నీ కంటికి సమస్య రావద్దు, వృద్ధాప్యంలో కూడా నువ్వు మంచిగా వినికిడి శక్తి, వృద్ధాప్యంలో కూడా నీకు బీపీ రాకుండా, షుగర్ రాకుండా, థైరాయిడ్ రాకుండా, కొలెస్ట్రాల్ రాకుండా. నేను చూశాను, నాకు కొంతమంది తెలుసండి, వాళ్ళ ఏజ్ 75 years, వాళ్ళకు ఒక్క టాబ్లెట్ వేయట్లేదు. కొంతమంది ఉన్నారు వాళ్ళ ఏజ్ 75 years, 80 years వాళ్ళు కూడా నేను కలిశాను.
వాళ్ళు ఒక్క టాబ్లెట్ కూడా వాడట్లేదు, ఒక్క షుగర్ టాబ్లెట్, ఒక్క బీపీ టాబ్లెట్ కూడా లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా పని చేసుకుంటున్నాడు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి. ఆయన ఇప్పటికి కూడా మంచిగా మంచి మనిషి కూడా, మనం కూడా నడవలేము, అంత స్పీడ్ గా నడుస్తాడు. ఆయనకు ఒక ఐ ప్రాబ్లం లేదు, ఒక ఇయర్ ప్రాబ్లం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏది లేదు, మంచి హెల్తీగా ఉన్నాడు. అంటే ముసలితనం మందు కూడా ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడే సామర్థ్యం ఉంది. ఇంకా చిగురు పెట్టుచుందురు. చూసారండి, ఇంకా చిగురు అంటే ఇంకా బలం ఉంటుంది, ఇంకా శక్తి ఉంటుంది. ముసలితనంలో కూడా ఇంకా సంపాదించుకోవడానికి భాగ్యము, శక్తిని ఇస్తుంది. సో సారము కలిగి, సారం అంటే బలము కలిగి, శక్తి కలిగి, సో ఒంటిలో సత్తువ కలిగి పచ్చగా నుందురు. పచ్చగా అంటే ఇంకా హెల్తీగా ఉందరు. సో అర్థమవుతుందండి. ఈ వర్స్ మనందరం క్లెయిమ్ చేయాలి. సో కీర్తన గ్రంథము 92:15 ముసలితనంలో కూడా మనం ఇంకా చిగురించాలి, అంటే ఇంకా ఆరోగ్యం ఉండాలి. మన పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా మనం చేయగలగాలి, వాళ్ళ పిల్లలకు కూడా మనం చేయగలగాలి. అంటే వాళ్ళ పెళ్లిళ్ళైతే వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు, వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళకు కూడా మనం చేయగలగాలి. లేకపోతే మనము ఆ వృద్ధాప్యంలో కూడా ఏదో ఒక పని చేసుకునే శక్తి ఉండాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. అందరూ ఊరికే అనలేదు ఈ మాట. ఆ ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మనకు ఆరోగ్యం ఉన్నదనుకోండి చాలు, సకల ఆశీర్వాదాలు ఉన్నట్టే అండి. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 1000 కోట్ల ఆస్తుంది, కానీ ఆరోగ్యం లేదు. సో 3 పూటలు నువ్వు అన్నం బదులు మందులే వేసుకుంటున్నావు. ఆరోగ్యం లేకపోతే నువ్వు బయటికి వెళ్ళలేవు. ఆరోగ్యం లేకపోతే సరిగా మైండ్ పని చేయదు. ఆరోగ్యం లేకపోతే మనము ఏంటిది, మన లైఫ్ ని మనము ఎంజాయ్ చేయలేం, మన లైఫ్ ని మనము తృప్తిగా ఉండలేమండి. సో అన్ని విషయాలలో ఆరోగ్యము బాగుండాలని ఎప్పుడు కూడా ప్రార్థించుకోండి. ప్రతిరోజు కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, మంచి శక్తిని ఇవ్వు ప్రభువా, మంచి బలాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థించుకోవాలి. సో నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎవరి మీద ఆధారపడకుండా, రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కాళ్ళు కళ్ళు, మనం కాళ్ళు ఎప్పుడు కూడా రెండు ఇంపార్టెంటే. కాళ్ళు ఉంటే మనం నడుచుకొని మన పనులు మనం చేయొచ్చు. కళ్ళు బాగుంటే మనం చూసి అన్ని కూడా చేసుకోవచ్చు. కాళ్ళు బాగుండాలి, కళ్ళు బాగుండాలి, చెవులు వినికిడి శక్తి బాగుండాలి. సో వృద్ధాప్యంలో కూడా, ముసలితనం మందు కూడా ఇంకా చిగురు పెట్టాలి, సారము కలిగి, అంటే బలము కలిగి ఏముండాలి, పచ్చగా ఉండాలి. ఈవెన్ వృద్ధాప్యంలో కూడా మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. వృద్ధాప్యంలో కూడా మనము ఎవరిని చేచాచి అడగకుండా మన చేతుల మీద మనము నిలబడగలగాలి. సో ఇవన్నీ ప్రార్థించుకోమని దేవుడు చెప్తున్నాడు. బీ ప్రిపేర్, ముందటి నుంచే మనము ప్రిపేర్ అయి ఉండాలి. సో అందుకే మనము ఒక్కొక్క రోజు గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడికి దగ్గర అవుతున్నట్టు. మనం జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు ఈ రోజు నుంచి మనం దేవుడికి ఒక్కొక్క సంవత్సరము దగ్గర అవుతున్నట్టు, అంటే ఈ భూలోకాన్ని విడుచుతున్నట్టు. అంతే కదా అండి. మన ఏజ్ మీద పడ్డ కొద్దీ భూలోకంలో గడపడానికి సమయం పెరుగుతుందా, లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం పెరుగుతుందా? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం ఆసన్నం అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, లాస్ట్ కి భూలోకాన్ని విడిచి దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే మనందరము. కాబట్టి ఈ వృద్ధాప్యంలో చాలా మంది కూడా తప్పు చేసేది ఏంటంటే, దేవుడితో ఎక్కువ సమయం గడపరండి. దేవుడితో ఎక్కువ సమయం గడపాలి. ఎందుకంటే ఈ వృద్ధాప్యం తర్వాత మళ్ళీ మనం గడిపేది దేవుడితోటే. కాబట్టి ఇప్పటి నుంచే ఎంత వీలైతే అంత ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయి దేవుడితో కనెక్ట్ అవుతూ ఉండాలి. అందుకే మన ప్రతిరోజు మన క్యాలెండర్ లో గడిచే ప్రతిరోజు కూడా దేవుడికి దగ్గర అవుతూనే ఉండాలి, ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచేయడానికి సూచన క్రియ అదంతా కూడా. సో ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అది కూడా బైబిల్లో ఉంది. ఇది నా సొంత వాక్యం కాదు. సో అది కూడా బైబిల్లోనే ఉంది. సో ఈ వాక్యం అందరం క్లెయిమ్ చేసుకోవచ్చు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు. సో ప్రార్థనలు ఏకీభవించడమా, ఈ వాక్యాన్ని అందరి మీద క్లెయిమ్ చేస్తాను. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 92:15 అయ్యా మా అందరికి ఏదో ఒక రోజు వృద్ధాప్యం రావాల్సిందే నాయన. అయ్యా ప్రభువా, వృద్ధాప్యంలో ముసలితనం అందు కూడా ఇంకా చిగురు పెట్టే కృపను మాకు దయచేయండి. ఇంకా సారము కలిగి పచ్చగా నుండే కృపను మాకు దయచేయండి. అయ్యా మా వృద్ధాప్యంలో కూడా మేము ఆదరణ పొందుకోవాలి. మేము అనేక మందికి సహాయం చేయాలి. మాకు వృద్ధాప్యంలో కూడా అయ్యా మాకు చెవిడి శక్తి, వినికిడి శక్తి తగ్గద్దు, చూపు శక్తి తగ్గద్దు. అలాగే మాకు ఇలాంటి అనారోగ్య సమస్యలు కావద్దు. ఆ వృద్ధాప్యంలో కూడా మాకు సంపాదించుకోవడానికి, భాగ్యం సంపాదించుకోవడానికి అవకాశాలను కలగజేయనైనా. అయ్యా మా పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా మేము చేయగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ మై లార్డ్. ముసలితనం అందు కూడా ఇంకా చిగురు పెట్టే కృపను మాకు దయచేయండి. సారము కలిగి పచ్చగా ఉండే ఈ వర్స్ని క్లెయిమ్ చేస్తున్నాను. నా సంఘం మీద, నా కుటుంబం మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా సంఘ సభ్యుల మీద, వాళ్ళ కుటుంబాల మీద, అందరి మీద ఈ వర్స్ని నేను క్లెయిమ్ చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
Let us continue. Amen. Thank you, Lord. Thank you. యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. సో నీ శరణు జొచ్చి ఉన్నాను. సో ఇప్పటి నుంచే మనం దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించాలి. ఎక్కువ దేవుడి మీద ఆధారపడాలండి. నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. సో మన దేవుడు ఎక్కడ కూడా సిగ్గుపడనీయడండి. సో మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా మనమే 10 మందికి సాయం చేసే పొజిషన్ లో ఉండాలని ప్రార్థించండి. దేవుడు అలాగే నిలబెడతాడు. మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. సో వృద్ధాప్యంలో కూడా సిగ్గుపడనీయడు. నేను శరణి జొచ్చి ఉన్నాను. అందుకే ఈ రోజు ఒక రోజు నీది గడిచిపోయిందా, నువ్వు దేవుడికి దగ్గర కావాలి. ఇంకొక రోజు గడిచిపోయిందా, దేవుడికి దగ్గర కావాలి. ఇంకొక రోజు గడిచిపోయిందా, దేవుడికి దగ్గర కావాలి. ఈ గడిచిపోయిన కాలాన్ని ఏం సూచిస్తుంది అంటే భూలోకాన్ని విడిచిపెడుతున్నట్టు సూచిస్తుంది. మన గడుస్తున్న కాలం ముందు వచ్చే కాలం, ముందు వచ్చే రోజు దేవుడికి దగ్గరవుతున్నట్టు సూచన క్రియ. ఇలా తీసుకొని ఎక్కువసేపు దేవుడితో గడుపుతూ ఉండండి. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. సో నీతిని బట్టి తప్పింపుము. సో వృద్ధాప్యంలో కొన్ని గండాలు వస్తుంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా దేవుడు తప్పిస్తుంటాడు. మనందరినీ కూడా విడిపిస్తుంటాడు. ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, శారీరక సమస్యల నుంచి, అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. అందుకే ఇప్పటి నుంచి మనము ప్రేర్ చేసుకోవాలండి. చాలా మంది దూపైనప్పుడే బావి తవ్వుకుంటారు, దాహమైనప్పుడే బావి తవ్వుతారు. అప్పుడు నీళ్లు రావు అంత తొందరగా. సో ఇప్పటి నుంచే మీ పిల్లలకు మంచి లైఫ్ పార్ట్నర్స్ రావాలి, ఇన్లాస్ బాగుండాలి. సో మంచి నీతిమంతుడు, మంచి పరిశుద్ధులు, పవిత్రులు రావాలని ఇప్పటి నుంచే ప్రార్థించుకోండి పిల్లలకు. ఎందుకంటే మన పిల్లలు బాగానే ఉన్నాం, కానీ వచ్చే లైఫ్ పార్ట్నర్ బాగాలేదు పిల్లలకు. ఆ లైఫ్ పార్ట్నర్ వల్ల మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటది. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ బాగాలేకపోవడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంటది. సో అందుకే మన పిల్లలకు వచ్చే లైఫ్ పార్ట్నర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా బాగుండాలి. అంటే మనలో కలిసిపోయేలాగా ఉండాలి, ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు చాలా మంది 90% ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవ్వడం, ముసలితనంలో చాలా మందికి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ పిల్లలకు సరిగా లైఫ్ పార్ట్నర్ దొరకకపోతే వాళ్ళకు తల్లిదండ్రులకు అది బాధనే కదా. సో గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ ఆల్ ద వేస్ అండి. అన్ని వేస్ లో దేవుడు మనందరిని ఏం చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ప్రిపేర్ చేపిస్తున్నాడు. ఇది భయపడాల్సిన విషయం కాదండి. వృద్ధాప్యంలో మనకు ముందుగానే దేవుడు జాగ్రత్తలు బయలుపరుస్తున్నాడు. సో ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడండి. నీతిని బట్టి తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము, మనల్ని రక్షించుకుంటాడు. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము నిత్యము చొచ్చునట్లు. సో నిత్యము అంటే మన తుది శ్వాస వరకు మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నా శైలము నా దుర్గము నీవే, నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. సో ఆయనే మన కోట, మన బలము, మన స్ట్రెంగ్త్, మన స్టెమినా, మన పిల్లర్. సో మన తుది శ్వాస వరకు కూడా ఆయన మనల్ని కాపాడుకుంటాడు. తుది శ్వాస వరకు కూడా మనల్ని ఆదుకుంటాడు. అందుకే చూడండి, మన అన్ని కనెక్షన్స్ అన్ని డివైన్ కనెక్షన్స్ అండి. అందుకే ఏ రిలేషన్ ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంది కూడా నాకు దేవుడు ఉన్నాడు కదా, నాకు మనుషులతో ఏం పని, నాకు దేవుడు ఉన్నాడు కదా, మనుషులతో ఏం పని అని మనుషులతో గొడవలు పెట్టేసుకుంటున్నారు. సో చాలా అలాంటి డైలాగులు కూడా వింటున్నాను. సో దేవుడు ఉన్నాడు కరెక్టే. రేపు హాస్పిటల్లో మనం మంచం మీద పడ్డాం అనుకోండి, మనిషే కదా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. దేవుడు వచ్చి మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడు కదా. మనిషి రూపంలోనే కదా దేవుడు కూడా మనిషిని ప్రేరేపిస్తూనే కదా మనిషిని సహాయం చేసేది. సో అందుకే సమస్త మానవులతో, బైబిల్ ఏం చెప్తుంది, సమస్త మానవులతో సమాధానంగా ఉండండి అని చెప్తుంది. అందుకే అండి ఇప్పుడు 25-30 సంవత్సరాల పిల్లలు గొడవలు పడుతున్నారంటే ఏదో తెలియని ఏజ్, దుడుకు రక్తము, లేకపోతే వాళ్ళ లోపల ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి, లేకపోతే మెచ్యూరిటీ లెవెల్ తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏజ్ మీద పడ్డా కొద్దీ మనం అలా గొడవలకు వెళ్ళొద్దు. ఎందుకంటే మన వయసుని తగ్గట్టు కూడా మనం ప్రవర్తించాలి. సో చాలా మంది ఇళ్లలో నేను గమనించాను, నా ఊహ తెలిసినప్పటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ పిల్లలేమో పెద్దగా అవుతారు, పెళ్లిడికి వస్తారు, ఇంకా ఈ భార్య భర్తలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాపురం చేస్తుంటారు, కలిసి ఉంటారు. సో 20-30 సంవత్సరాల నుంచి వీళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు. పెళ్ళైతుంది, మా అత్తగా పెళ్ళైతుంది, కోడలు వస్తుంది ఇంటికి, అలాగే అల్లుడు వస్తాడు పెళ్ళైనాక కూడా, అయినా కూడా ఆ భార్య భర్తలు గొడవలు పడుతూనే ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళని చూసి పిల్లలు గొడవ పడుతుంటే మీరు గొడవలు పట్టవద్దని వాళ్ళు చెప్తుంటా అంటారు. అలా ఎలా చెప్తారండి? ఫస్ట్ నువ్వే నీ భార్యతోటి, నీ భర్తతోటి కరెక్ట్ గా ఉండట్లేదు, నీ పిల్లలకి ఎలా చెప్తావు? సో పిల్లలు మనము ఏది చేస్తామో అదే చేస్తారండి. వాళ్ళు మనం చెప్పింది చేయరు. మన పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది చేయరండి, మనం చేసేదే వాళ్ళు చేస్తారండి.
సో మనము మన భార్య భర్త, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన భార్య భర్తలతో మనం బాగున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా వాళ్ళ భర్తతోటి వాళ్ళు కూడా బాగుంటారు. సో మనం బాగుండక వాళ్ళను బాగుండమని చెప్పడము అన్యాయము, అది అక్రమము, అది మోసము. ఎందుకంటే మనము రోల్ మోడల్ లాగా వాళ్ళకు ఉండాలి. కాబట్టి పిల్లలు ఇంట్లో ఎదుగుతున్న కొద్దీ, అంటే మనం కూడా ఎదుగుతున్న కొద్దీ, వయసు మీద పడ్డ కొద్దీ గొడవలు, భర్తతో గొడవలు తగ్గించుకోవాలి, పిల్లలతో గొడవలు తగ్గించుకోవాలి. ఎదిగే పిల్లలను కూడా తిట్టుకుంటా పెంచడం కంటే ప్రేమతో పెంచడం మొదలు పెట్టాలి. సో వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమనే అన్నిటినీ డామినేట్ చేస్తుందండి. సో చాలా మంది ఎదిగిన పిల్లల్ని కూడా తిట్టి 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 పెంచుతుంటా అంటారు. తర్వాత ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ పిల్లలు తీసుకొని వెళ్ళి ప్రేమతో పెంచలేదు కదా, వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తుంటా అంటారు. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు సంఘాన్ని. ఎందుకంటే దేవుడి యొక్క సంఘాన్ని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేయడం ఆయనకి ఇష్టము. సో నాకు ఆశ్రయ దుర్గము ఉండుము, నా శైలము నా దుర్గము, నీవే నన్ను రక్షింప నిశ్చయించినావు. ఆయన చేసేది ఆయన చేస్తాడు, మనం చేసేది మనం చేస్తాము. నా దేవ, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము. సో కీడు చేయువారు పట్టులో నుండి, సో బలాత్కురుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. సో కొంతమంది వృద్ధులను తొందరగా మోసం చేస్తుంటా అంటారు, మనం చూసాము సొసైటీలో. సో అందుకే మన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎలాంటి చెడు చేసేవాళ్ళు, ఎలాంటి కీడు చేసేవాళ్ళు, మనల్ని నష్టపరిచే వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రావద్దని ప్రార్థించుకోవాలి. సో భక్తిహీనుల చేతుల నుండి మనల్ని రక్షిస్తాడు. కీడు చేయువారు పట్టుల నుండి, బలాత్కారుని పట్టుల నుండి నన్ను విడిపింపుము. ఇవన్నీ కూడా మన తుది శ్వాస వరకు ఈ వాక్యాలు నెరవేరాలండి. ఇప్పుడు మనల్ని కీడు చేయవారి నుంచి దూరం చేశాడు, కానీ మన వృద్ధాప్యంలో ఎవరైనా కీడు చేసే వాళ్ళు దగ్గరయ్యారనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఒక సాక్ష్యం కూడా విన్నాను. సో వాళ్ళ వృద్ధుడు అని చెప్పి ఒకతను ఒక 30 లక్షలు 40 లక్షలు ఒక ల్యాండ్ మా దగ్గర ఉంది కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళకు వృద్ధులు కదా అని ఆ డబ్బులు తీసుకొని వాళ్ళను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటున్నారు. సో అలా జరుగుతుంటా ఉంటాయి. ఎందుకంటే వృద్ధులు అనగానే చాలా మంది మోసం చేస్తుంటా అంటారు. వృద్ధులు అనగానే ఇక వాళ్ళ దగ్గర బలం ఉండదు, వాళ్ళ శక్తి ఉండదు, పోరాడే సహనం ఉండదు అని చెప్పి వృద్ధులను చాలా చునకనగా చూస్తారు. చాలాగా వాళ్ళను మోసం చేయాలని చూస్తారు. సో మనం ఇప్పటి నుంచే కాపాడుకోవాలి వీటన్నిటిని. సో అందుకే అన్ని రకాలుగా ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చూసారండి, బాల్యము నుంచి ఈ రోజు వరకు ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయము. ఇంకా నెక్స్ట్ జీవితము అంటే మన శేష జీవితం కూడా ఆయనే మన ఆశ్రయము. సో యెహోవా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాకాడవై ఉంటివి. చూసారండి, ఆ గర్భంలో మనం పిండం లాగా పడ్డాం కదా, అప్పటి నుంచే ఆయన మనకు ప్రాపకుడవై ఉంటివి. ఆయనే మనకు ఒక షీల్డ్ లాగా ఉన్నాడు, ఒక మన అందరికీ కూడా ఆశ్రయదుర్గము. తల్లి తండ్రి ఆయన్నే, సహోదరుడు ఆయన్నే, అన్ని రకాలుగా మనల్ని ఆదరించుకుంటూ వస్తున్నాడు. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. చూసారండి, తల్లి గర్భంలో నుంచి తీసింది ఆయన్నే. సో నారు పోసిన వాడు నీరు పోయక మానడని ఎవరు చెప్పిన సామెత అది నిజమండి. ఎందుకంటే ఈ లోకానికి తీసుకొచ్చింది ఆయన్నే, మళ్ళీ ఈ లోకాన్ని నుంచి తీసుకెళ్లేది ఆయన్నే. కాబట్టి ఈ లోక యాత్ర మన బాల్యం నుంచి మన మరణం వరకు, జననం నుంచి మరణం వరకు మన బిహేవియర్, మన యొక్క ప్రవర్తన చాలా బాగా ఉండాలండి. దేవుడి దృష్టికి చాలా బాగా ఉండాలి. ఈ బిహేవియర్, ఈ ప్రవర్తన బట్టే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు అందరి మీద సమాన కృప చూపిస్తున్నాడు. కానీ మనము చేసే తప్పులు, మనం చూసే పొరపాట్ల వల్ల మనము కొని తెచ్చుకుంటున్నాము, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. అందుకే భూలోకంలో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనము మంచి చేస్తే మన వృద్ధాప్యంలో అదే మనకు తిరిగి వస్తుంది. మనం యవ్వన కాలంలో ఏ పాపం అయితే చేస్తామో, ఏ తప్పైతే చేస్తామో, ఏ దోషం అయితే చేస్తామో అదే మనకు వృద్ధాప్యంలో తిరిగి వస్తుంది. మనము ఈ యవ్వన కాలంలో ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేస్తే వృద్ధాప్యంలో మనకు సహాయం చేసే వాళ్ళు వస్తారు. ఈ యవ్వన కాలంలో మనము నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉంటే మన వృద్ధాప్యంలో అదే నీతి, అదే నిజాయితీ, అదే పరిశుద్ధత మనల్ని కాపాడుతుంది. సో అర్థమవుతుందండి, భూలోకంలో మనం ఏది చేసినా మనకు తిరిగి వస్తుంటది, అది మాత్రం మర్చిపోద్దు. అందుకే మనకు యవ్వన కాలంలో మంచి పనులు చేయాలి, అదే మనకు వృద్ధాప్యంలో రక్షణ లాగా నిలబడుతుంది. అందుకే తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.
సో మనము ఎవ్రీడే మనము దేవుణ్ణి స్తుతించాలండి. ఎందుకంటే ప్రతిరోజు మన వృద్ధాప్యం వచ్చే వరకు కాదు, మనం మరణించే వరకు కూడా ప్రతిరోజు మనకు దేవుడిచ్చిన క్యాలెండర్లో ప్రతిరోజు కూడా మనకు దేవుడిచ్చిన క్యాలెండర్ అండి. ప్రతిరోజు కూడా ఆ క్యాలెండర్ లో ప్రతిరోజు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుడికి దగ్గర కావాలి. సో అని ప్రార్థించుకోండి. నేను చాలా మంది అన్ని జనులను చూసానండి, వాళ్ళు వృద్ధాప్యంలో ఏం చేయరు, ఆ పురాణాలు ఆ యొక్క గ్రంథాలు పట్టుకొని రోజు 5 గంటలు 6 గంటలు చదువుతూనే ఉంటారు, లేకపోతే ఇట్లా మాల తీసుకొని జపం చేసుకుంటూనే ఉంటారు వృద్ధాప్యంలో వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసి. కొంతమందిని నేను చూశాను సో అన్ని జనుల ఇళ్లలో. సో వాళ్ళు ఎక్కువసేపు దేవుడితోటే గడుపుతారు, జపం తీసుకొని వాళ్ళు ఊరికే స్మరిస్తూ ఉంటుంటా అంటారు, లేకపోతే ఏదైనా రాస్తుంటా అంటారు, దేవుడికి సంబంధించిన నామాలు రాస్తూ ఉంటుంటా అంటారు, లేకపోతే ఆ గ్రంథాలు పురాణాలు అవన్నీ కూడా చదువుకుంటుంటా అంటారు. సో అంటే ఎక్కువ సమయము దేవుడితో కేటాయించాలండి, ఎందుకంటే అది మన పిల్లలకి ప్రొటెక్షన్ లాగిస్తుంది. ఎందుకంటే మనకు వృద్ధాప్యంలో ఒక పని తగ్గుతుంటా ఉంటది, కొన్ని పనులు తగ్గిన తర్వాత మనం దేవుడితో ఎక్కువతో గడిపి మన తరాల గురించి ప్రార్థించాలండి. మన పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి మనం ఇప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థనకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, గుర్తు పెట్టుకోండి. మీ నెక్స్ట్ 7 జనరేషన్స్ గురించి మీరు ఇప్పటి నుంచే ప్రార్థించారనుకోండి, ఆ 7 జనరేషన్స్ రక్షించబడతాయి. మీరు ఈ రోజు చేసిన ప్రార్థన ద్వారా నాకు కూడా చాలా మంది సాక్షి, ఒకప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఇలా ప్రార్థించేవాడు, ఆయన ప్రార్థించడం వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్నాము, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదరు మా అందరి గురించి ఇలా ప్రార్థించేవాడు కాబట్టి, మా మా ముత్తాత ప్రార్థించేవాడు కాబట్టి ఈ రోజు మేము ఇంకా నిలకడగా ఉన్నాము. సో అర్థమవుతుందా అండి? సో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రేయర్లో గడపండి, మీ జనరేషన్స్ గురించి ప్రార్థించండి. నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే. ఇప్పుడు నేనున్నాను, నా నెక్స్ట్ జనరేషన్ అంటే నా పిల్లలు, వాళ్ళను కాదు వాళ్ళ పిల్లను, వాళ్ళను మాత్రమే కాదు వాళ్ళ పిల్లను, అట్లా తరతరాలను కూడా వాళ్ళను ప్రేయర్లో పెట్టుకోవాలి, వాళ్ళు ప్రేయర్ఫుల్ గా ఉండాలి అని ప్రార్థించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి, మనందరి మీద ఉంది. మనము ఓన్లీ మన పిల్లల గురించి ఏం కాదండి, వాళ్ళ పిల్లలు నెక్స్ట్ 7 జనరేషన్స్ కూడా దేవుడి మార్గంలో నడవాలని ప్రార్థించాలి. సో ఇదంతా కూడా మనము చేయాలి, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, అన్ని కూడా దేవుడు నాతో ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు. సో మరీ ముఖ్యంగా వృద్ధాప్యం వచ్చే వరకు మన శరీరంలో సత్వ తగ్గద్దు, శక్తి తగ్గద్దు, బలము తగ్గద్దు. వృద్ధాప్యం వచ్చినా కూడా మనకు లివర్ సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ, బ్రెయిన్ సమస్య కానీ, హార్ట్ సమస్య కానీ రావద్దు. వృద్ధాప్యంలో కూడా మనము సారము కలిగి పచ్చగా ఉండాలి. వృద్ధాప్యంలో కూడా ఎంతో కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చేలాగా ఉండాలి, పెన్షన్ లాగా వచ్చేలాగా ఉండాలి. సో వృద్ధాప్యంలో కూడా ఒకరిని చేచాచి అడగకుండా చూసుకోవాలి. వృద్ధాప్యంలో కూడా మనకు 10 మంది స్నేహితులు ఇంకా పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. ఎందుకంటే ఎవరి ద్వారా దేవుడు ఎప్పుడు సహాయాన్ని అందిస్తాడో తెలియదు. సో దేవుడు అంటారు, నిన్నందరినీ పరిచయం చేస్తే నువ్వే గొడవలు పెట్టుకున్నావు కదా, ఇక టైంకి ఎవరు వస్తారని అంటాడు. అంతే కదా అండి, మనం అందరితో గొడవలు పెట్టుకున్నాము, మనము ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, మంచాల్లో పడుకున్నాము, మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరు ముందడికి వస్తారు? రారు. సో కాబట్టి మన నోటి మాటలు జాగ్రత్తగా, ఈ రోజు నుంచి మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమపూర్వకంగా మాట్లాడదాం, సమస్త మానవులతో ప్రేమతో మాట్లాడదాం, ఆప్యాయంగా మాట్లాడదాం, ఆ కోపాన్ని తగ్గించుకుందాం, ఆ గర్వాన్ని తగ్గించుకుందాం, సో ఆ యొక్క అహంకారాన్ని తగ్గించుకుందాము. సో సమస్త మానవులతో మనము ఆప్యాయత ప్రేమతో వస్తే మన వృద్ధాప్యంలో అదే ఆప్యాయత అదే ప్రేమ మన మీదికి వస్తుంది, మన మీద చూపిస్తారు మనుషులు. అందుకే గర్భవాసినైనది మొదలుకొని నీవే నా ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన చేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. సో చాలా మంది వృద్ధాప్యంలో చులకనగా చేస్తారు మనుషులను. సో ఆయనను దేవుడే మనకు ఆ బలమైన ఆశ్రయము నీవే, నీ కీర్తితోను నీ ప్రభావరణతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. సో ఇది మనము ఎక్కువగా దినమంతా కూడా దేవుడిని స్తుతిస్తాలి, ఆయనను ఆరాధిస్తుండాలి. ఇది ఒక గొప్ప ధన్యత అండి. ఒకటి చెప్తున్నానండి, ఈ భూలోకానికి మనం ఎందుకు వచ్చాం తెలుసా? మనం ఇక్కడే ఉండి ఇల్లులు కట్టుకొని మన పేరెంట్స్ చూసుకొని మన పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకొని ఇందుకు మాత్రమే కాదు. ఈ భూలోకానికి మనం రావడానికి మెయిన్ పర్పస్, దేవుడు ఉద్దేశం ఏంటంటే ఆయనను తెలుసుకోవడానికి, మన సేవియర్ ఎవరో తెలుసుకోవడానికి, మన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, ఆయన గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది, ఆయన వాక్యం ఏంటిది, ఆయన ప్రవర్తన ఏంటిది, ఇవన్నీ తెలుసుకొని ఆయనకు ప్రార్థించి ఈ భూలోకంలో ఆయనను ఆరాధించి స్తుతించి మనం ఈ భూలోకంలో ఆయనను మహిమపరిచి ఈ లోకాన్ని విడిచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. వచ్చింది ఆయన దగ్గర నుంచే,
పోయేది మళ్ళా ఆయన దగ్గరికే. ఈ వచ్చినప్పటి నుంచి పోయేదానికి మధ్యలో ఉన్న కాలము నువ్వు దేవుడితో ఎలా సమయాన్ని గడుపుతున్నావు, దేవుడితో ఎలా ఉంటున్నావు, సో మనుషులతో ఎలా ఉంటున్నావు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మెయిన్ రీజన్ మనం భూలోకానికి రావడానికి ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన గురించి తెలుసుకోవడానికి, నీ సేవియర్ ఎవరో తెలుసుకోవడానికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవడానికి, నీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, భూలోకంలో నువ్వు ఆయనను మహిమపరచడానికే వచ్చావు, కానీ ఆయనను కించపరచడానికి కానే కాదు. మనం అందరితో గొడవలు పడితే ఆయనను కించపరిచినట్టు, మన అందరితో సమాధానం పడితే మన అందరము కూడా మహిమపరిచినట్టు అవుతాము. సో అందుకే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చేయొద్దు, వృద్ధులను ఎప్పుడు కూడా చులకనగా చేయొద్దు. సో మనకు వీలైతే వృద్ధులకు చేయి అందించాలి ఎప్పుడైనా కూడా. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. చూసానండి, చాలా మంచి వాక్యము. కీర్తన గ్రంథము 71, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. సో దావీదు రాస్తున్నాడు, వృద్ధాప్యంకి వచ్చాడు, కష్టాలు ఎక్కువైనాయి దావీదుకి. ఆ భక్తుడు అనుభవంతో రాశాడు ఈ మాటలన్నీ కూడా. ఆయన పాపం చేశాడు, తప్పు చేశాడు, ప్రార్థనకు జవాబు రావట్లేదు, పశ్చాత్తాపడ్డాడు, కష్టాలు పెరుగుతున్నాయి, అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు ఆయన మీద, దావీదు మీద. ఆయన చేసిన తప్పును బట్టి గుచ్చి 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 లోకమంతా చేస్తున్నారు. రాజుగా ఎదిగాడు, ఆ రాజు అనే సింహాసనం పోయింది, బంధువులు పోయారు, పిల్లలు కూడా చనిపోతారు ఆయన కళ్ళ ముందే. సో అయినా కూడా ఇలా ప్రార్థిస్తున్నాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. చూసారండి, వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది? బలము క్షీణిస్తుంటా ఉంటది. కానీ మనం ప్రార్థించాలి, ఆ వృద్ధాప్యంలో కూడా నేను బలంగా ఉండాలి, నా ఒంటిలో సత్తువ తగ్గద్దు, శక్తి తగ్గద్దు అని ప్రార్థించాలి. నన్ను విడనాడకుము ప్రభు. ఆయన విడవడు, సో ఆయన విడవడు. సో మనము కూడా మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. క్షీణించినప్పుడు నన్ను విడవకుము. సో మన శరీరంలో ఏమవుతుందండి? ఆరోగ్యం క్షీణిస్తుంటా ఉంటది. సో ఆరోగ్యం క్షీణించకుండా, మొన్న ఒక అతను నా దగ్గర ఒక టెస్టిమోనీ ఉన్నాను, అతనికి 70 సంవత్సరాలు, మంచి ఆరోగ్యం ఉంది, కానీ సడన్ గా నైట్ పడుకున్నాడు, చనిపోయాడు. సో అలా ఆరోగ్యంతో మరణించాడు. దట్స్ ఓకే, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, మంచి నిద్రనే పడుకొని అలాగే మరణించాడు. సో 70 సంవత్సరాలు, నిండు వృద్ధాప్యము, మంచి శక్తితో ఉన్నాడు, బలంతో ఉన్నాడు, ఆరోగ్యంతో ఆయన మరణించాడు. సో చూసారా అండి, సో క్షీణించలేదు ఆయన శరీరము, ఆయన క్షీణించలేదు. సో మనం కూడా ప్రార్థించుకోవాలి. సో వృద్ధాప్యంలో కూడా నన్ను ఆదరించే దేవుడు ఆయన్నే, కాబట్టి వృద్ధాప్యంలో మనకు బలం ఉండాలి, ఆరోగ్యం క్షీణించకూడదని ప్రార్థించుకోవాలి. సో ఇంత మంచి వాక్యాలు దేవుడు మన గురించి ముందుగానే రాసి పెట్టాడు 2000 సంవత్సరాల క్రితం. ఎందుకు? మనం చూసుకోవాలని, ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలని. నా శత్రువులు నన్ను గుర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన ఏజ్ మీద పడ్డా కొద్దీ మనం ఆలోచించే విధానం మారాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు. సో ఈ రోజు నుంచే మీరు ప్రిపేర్ కాండి. నీ గురించి ఎవరు ఎంత చెండాలంగా అనుకున్నా నువ్వు బాధపడద్దు, నీ గురించి నీ వెనకాల ఎంత నీచంగా అనుకున్నా నువ్వు బాధపడద్దు, నీ గురించి నీ వెనకాల ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా బాధపడద్దు. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా కూడా గుర్తు పెట్టుకోండి, నువ్వు మంచి చేసినావని ఎవరు అన్నారు, మనం ఎంత సహాయం చేసినా నువ్వు సహాయం చేసినావని ఎవరు అన్నారు, మనం ఎంత మంచి చేసినా ఎంత సహాయం చేసినా వెనకాల ఎవరో ఒకరు ఏదో మాట అంటూనే ఉంటారు. మనిషి నైజమే అది, మనిషి మైండ్ అంతా కూడా చెడిపోయింది, హృదయం అంతా చెడిపోయింది. సో ఇప్పటి నుంచే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో చాలా మంది ఇక్కడ పడిపోతుంటా అంటారండి. అయ్యో నా గురించి వాళ్ళు అనుకుంటున్నారు, బాధపడుతుంటా అంటారు. అయ్యో నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని కష్టపెట్టుకుంటుంటా అంటారు. సో బాధపడి, మదన పడి, తపన పడి, సో వాళ్ళు ఇంకా కృంగిపోయి, కృషించిపోయి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మైండ్ సెట్ మారాలి. ఎవరు నా గురించి ప్రార్థించుకోండి, ఎవరు నా గురించి ఏమనుకున్నా కూడా నా మనసు మీద బాధ రాకుండా చూడు ప్రభువా, నా మనసులోకి బాధ రాకుండా చూడు ప్రభువా అని ప్రార్థించండి. ఎందుకంటే సెన్సిటివిటీ మన లోపల, మన గురించి ఒకరు చెడుగా మాట్లాడుతున్నారు, మనల్ని విమర్శిస్తున్నారు, మనల్ని దూషిస్తున్నారు, మన గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే మన శరీరంలో బాధ వచ్చేస్తుంది, మన హృదయంలో ఆ కృంగుదల వచ్చేస్తుంది. ఆ కృంగుదల వల్ల, ఆ బాధ వల్ల మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో అనారోగ్య సమస్యలు వచ్చి బీపీ, షుగర్ ఫ్లక్చువేట్స్ అవుతుంటాయి. అందుకే మన గురించి ఎవ్వరు ఏమనుకున్నా కూడా బాధపడకుండా ఉండాలి. అది ఒక స్ట్రెంగ్త్ రావాలి మనకు. అందుకే స్ట్రెంగ్తెన్ మై హార్ట్ అని ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. ఫిజికల్ స్ట్రెంగ్త్ మీ అందరు గమనించారు లేదా? ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్,
ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. అండ్ ఈ 5 స్ట్రెంగ్త్స్ మనం ఎప్పుడు కూడా ఉండాలని ప్రార్థించుకోవాలండి. ఎందుకంటే మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ వీక్ ఉంటారు, ఎమోషనల్ స్ట్రెంగ్త్. కొంతమంది ఒక మాట అన్నారని తెలియగానే బాధపడిపోతుంటా అంటారు. ఒకప్పుడు నేను కూడా అంతే, 3 నెలలు బాధపడతా ఎవరైనా ఏమనంటే. ఇప్పుడు 3 గంటలు కాదు, 3 నిమిషాలలోనే వదిలేస్తున్నా. బికాస్ ఐఎమ్ స్ట్రాంగ్ మెంటల్లీ. సో ఎమోషనల్లీ ఐఎమ్ స్ట్రాంగ్. సో ఎమోషనల్ గా ఎప్పుడు కూడా వీక్ ఉండొద్దండి. ఎమోషనల్ వీక్నెస్ ఈస్ వెరీ డేంజర్. ఎందుకంటే అపవాది ఎమోషనల్స్ తో ఆడుకుంటాడు, ఎమోషనల్ వీక్నెస్ తో ఆడుకుంటాడు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఎవరు ఏమనుకున్నా కూడా ఆ మనసులో నుంచి బాధ తీసివే ప్రభువా అని ప్రార్థించండి. కానీ వాళ్ళను నాశనం చేయండి, వాళ్ళను అన్యాయం చేయండి అని ఇలా ప్రార్థించద్దు. నీకు స్ట్రెంగ్త్ రావాలి, నీకు సామర్థ్యం రావాలి. ఇప్పుడు చిన్నపిల్లలకు ఫీవర్, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఎక్కువగా వస్తుంటా ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ కావడానికి, వాళ్ళ లోపల ఆ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయ్యి ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోవడానికి శక్తి రావడానికి. 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లల్లోపు వాళ్ళకు ఊరికే తరచుగా కోల్డ్, తరచుగా కాఫ్, తరచుగా ఫీవర్ వస్తుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అవుతుంటా ఉంటది. అలాగే నీకు కూడా కొన్ని అవమానాలు దేవుడు అలో చేస్తున్నప్పుడు నీ యొక్క ఎమోషన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంటా ఉంటాడు. ఇప్పుడు నాకు కూడా చాలా ఇవన్నీ కూడా అలో చేశాడు దేవుడు. అవమానాలను, నిందలను అలో చేశాడు. కొన్ని వెనకాల చెడుగా మాట్లాడే వాళ్ళను అలో చేశాడు. ఎందుకు? దాన్ని విని 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 నేను ఏమయ్యాను? స్ట్రాంగ్ అయ్యాను. నాలో పవర్ పెరిగింది, స్పిరిచువల్ పవర్ పెరిగింది. వాటి వల్ల ఎమోషనల్ వీక్నెసెస్ తగ్గింది. ఎమోషనల్ అంటే అనుకోనిలే అని వదిలేశాను. ఇది మనకు వృద్ధాప్యంలో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా, మన కుటుంబ సభ్యులు కూడా మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడుకుంటారు. మన యొక్క బంధువులు మనం లేనప్పుడు మన చెడుగా మాట్లాడుతుంటారు. అన్నజన్ములు, అక్క చెల్లెలు మనం లేనప్పుడు మన గురించి వెనుకగా మాట్లాడుకుంటారు. మన తల్లిదండ్రులే, మన పిల్లలే మన గురించి వెనకాల చెడుగా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా అనుకుంటారు. అది మన చెవుల పడ్డదని తెలియగానే మనకేమవుతుంటది? బాధేస్తుంటది. ఇది వృద్ధాప్యంలో ఆ బాధ ఎక్కువ మనం తొందరగా మరణించడానికి, తొందరగా మన బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండాలి, అలాగే మెంటాలిటీలో స్ట్రెంగ్త్ ఉండాలని ప్రార్థించుకోవాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలని ప్రార్థించుకోవాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉండాలని ప్రార్థించుకోవాలి, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ కూడా మన వృద్ధాప్యం వరకు ఇవన్నీ ఉండాలండి. నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. సో నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. సో మన గురించి ఆలోచన చేస్తారు. సో మనకేముండాలి? నేను మొన్న కూడా చెప్పాను, ఇన్నర్ పీస్ అనేది ఇప్పటి నుంచే మనం డెవలప్ చేసుకోవాలి. మన లోపల ఇన్నర్ పీస్ ఉండాలి. ఇన్నర్ మైండ్ ఆఫ్ ప్రైస్. అలజడి ఉండొద్దు. సో ఎవరైనా నీ గురించి తెలిసినా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినా తెలిసినా కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు ఈ వాక్యాలు చెప్పాడంటే? ప్రిపేర్ చేపిస్తున్నాడు మన మైండ్ ని, మన మైండ్ సెట్ ని. వృద్ధాప్యం వచ్చే వరకు మనం ఎలా బిహేవ్ చేయాలి, వచ్చిన తర్వాత మన జాగ్రత్తలు ఎలా చూసుకోవాలి, ఆ రావడానికంటే ముందు మనం ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, అలాగే మెంటాలిటీగా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ప్రిపేర్ చేపిస్తున్నాడు. సో పొంచున్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు. సో మన గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తారు. పట్టించుకోవద్దు. ఇవన్నీ కూడా మనకు మైండ్ ని పాడు చేస్తాయి, మన హెల్త్ ని పాడు చేస్తాయి, మనకు ఉన్న ఆ పీస్ ఆఫ్ మైండ్ ని పాడు చేస్తాయి. సో కాబట్టి మనము దేవుడు వానిని విడిచెను, తప్పు చేయవారు ఎవరునూ లేరు. సో దేవుడు అలాంటి వాళ్ళను విడిచిపెడతారు. సో మనము దేవుడితో గడపాలి. మనం నీతిగా ఉంటే అదే మనకు ముసలితనం మందు, వృద్ధాప్యం మందు మనకు తిరిగి వస్తుందండి. మనము పరిశుద్ధంగా ఉంటే, సహాయం చేసే గుణం ఉంటే అదే మనందరికీ కూడా తిరిగి వస్తుంది. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, చాలా గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా, వృద్ధాప్యంలో వచ్చే వరకు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు తండ్రి. మా ముసలితనమును కూడా ఇంకా మేము చిగురించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయంలో కూడా సారము కలిగి పచ్చగా ఉండే కృపను దయచేయండి తండ్రి. మీ వాక్యం ఎంతమంది అయితే విన్నారో మాకు, మా కుటుంబాలకు, మా తరతరాలకు కూడా మా ఆశ్రయదుర్గము నీవే నాయనా. మా వృద్ధాప్యంలో కూడా మమ్మల్ని ఆదరించి వాడవు నీవే, కరుణించి వాడవు నీవే నాయనా. ఇదిగో తండ్రి, మా వృద్ధాప్యంలో కూడా మాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు రాకుండా కాపాడు తండ్రి. మా పిల్లలకు మంచి లైఫ్ పార్ట్నర్ని తేండి. వాళ్ళ పేరెంట్స్ కూడా మా అందరితో బాగుండాలి నాయన. ఇదిగో తండ్రి, మాకు ఎలాంటి వృద్ధాప్యంలో చేయి చాచి అడగకుండా మా కాళ్ళు సరిగా పనిచేయాలి, మా కళ్ళు సరిగా పనిచేయాలి, మా చెవులు సరిగా పనిచేయాలి. అయ్యా, మేము ఎవరి మీద ఆధారపడకుండా మా మీద మేము ఆధారపడి వృద్ధాప్యంలో కూడా మేము సంపాదించుకునే శక్తిని, వృద్ధాప్యంలో కూడా
మా పిల్లల్ని కూడా చూసుకునే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు తండ్రి. మా అందరికీ కూడా ఈ అష్యూరెన్స్ ని ఇస్తున్నందుకు, ఈ సంఘాన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తూ, ముందుగానే వృద్ధాప్యం గురించి కూడా బోధించి ప్రిపేర్ చేపిస్తున్నందుకు, ఇంత కృప మా అందరి మీద చూపిస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.